అండి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ విజయలక్ష్మి, భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఏంటంటే ఈరోజు నేను రోజు ఒక డ్రెస్ డిజైన్ శారీ చూపిస్తున్నాను కదా. ఈరోజు ఏంటంటే ఇది శారీ అండి. ఈ శారీ నేను తయారు చేయలేదు, వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చారు. కాకపోతే అంటే ఈ వర్క్కి లైస్లో కలిసే విధంగా నేను బ్లౌజ్ రెడీ చేశానండి. ఇది లంబడద్దాలు అంటారు వీటిని. ఇది వేసి చుట్టూ లైస్ వేసాను, డిజైన్ చేశాను బ్లౌజ్. ఇంతకుముందు నేను కట్టుకున్నాను ఈ సారీలో. ఈ బ్లౌజెస్లో ఇది ఒక్కొక్క బ్లౌజ్ రెడీ చేయడానికి టైం పడుతుందండి. అందుకే 1000 తీసుకుంటున్నారు ఇప్పుడు వందలలో. నేను పిల్లలకి నేను అన్ని ఇంట్లోనే రెడీ చేసేదాన్ని. నైట్ కట్ చేసుకునేదాన్ని, నైట్ ఎక్కువ కుట్టేదాన్ని. 11 పిల్లలందరూ పడుకున్న తర్వాత నైట్. ఇది ముందు నా బ్లౌజులు బాగుంటాయని అందరూ స్టాప్ చెప్తూ ఉంటారు. క్రాస్ కటింగ్ చేసి కట్ చేసి ఈ బ్లౌజ్ కుట్టేశాను. ఇదండి ఈ డిజైన్. రోజుకొక డిజైన్ రోజుకొకటి చూపెట్టాలి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి నేర్చుకున్నాను అండి. శ్రమ విద్య అనేది ఊరికే రాదు. 1000 ఖర్చులు అవుతాడండి మిషన్లకు. ఇప్పుడు అందరికీ తెలుస్తుండదు. మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళ కంటే ఎక్కువ మగవాళ్ళకే తెలుస్తుంటుంది. ఎందుకంటే ఆ బ్లౌజులు లేని అలుగుతున్నారు, గులుగుతున్నారు, గొడవలు పడుతున్నారు కుటుంబంలో. కాబట్టి ఇవి వెనుక నాడలండి. నాడలు ఎందుకు పెడతారంటే నెక్ అటు ఇటు అయిద్దండి. నెక్ కొంచెం ఎవరికైనా అటు ఇటు అయిపోతే ఇది కొంచెం ముడేసుకొని, ఇది ఊడిపోయింది ఇక్కడ. చాలా రోజుల కిందటిది, దాదాపు 25 years కిందటిది. ఇవన్నీ హాఫ్ చేతులన్నీ. నేను తర్వాత ఫుల్ హ్యాండ్ 3/4 వేసుకుంటున్నాను, అది మీకు తెలుసు. ఇది బాగుందండి, నా ఒంటికి సూటబుల్గా అయింది. నేను తగ్గాను, నేను మధ్యలో వెయిట్ పెరిగాను. మళ్ళీ ఇప్పుడు ఈ బ్లౌజులు వస్తున్నాయంటే నేను వీటి దగ్గర ఇంత మంచి వర్క్ ఉన్న బ్లౌజెస్ పడేయడం, ఎక్కడో వేయడం ఇట్లా అవుతుందండి. కనీసం మినిమం 10-15 రోజుల వరకు వర్క్ చేస్తే అవుతుంది. హ్యాండ్ వర్క్ ఇదంతా. హ్యాండ్తో సూది దారం పెట్టేసి హ్యాండ్ వర్క్ టిచ్చింగ్ చేసుకోవడం అండి. అండి టుడే బ్లౌజ్ ఎలా ఉంది మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు కట్టుకున్నాను ఈ శారీస్లో వీడియోస్ కూడా తీశాను. ఎందుకంటే నేను చాలా బాగుందండి, చాలా నచ్చేసింది. హాయ్ గుడ్ మార్నింగ్. 1000 పెట్టుకుంటే బట్టలు అండి, 1000 పెట్టుకుంటే బట్టలు ఎవరైనా